అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తా ఉండేదేనండి. అండ్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ చేస్తేనే కదండి, ఒక ఎంకరేజ్మెంట్ జరిగితేనే కదండి మేము ఎంత కష్టపడి వీడియో తీస్తాం తెలుసా. ఇప్పుడు 1 hour షో మీకోసం చూసి గెటప్ మార్చి రెడీ అయ్యేసి వీడియో తీస్తున్నాం అనమాట. మా ఇంట్లో అందరూ పోయి పడుకునేశారు, నేను మాత్రం మేలుకొని మీకోసం వీడియో తీస్తున్నాను. దీనికి ఒక ఫలితం ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబర్స్ని చూసి మేము ఇంకా బాగా చేస్తాం అనమాట. అండ్ లాక్ చేయకుండా ఈరోజు ఫస్ట్ బిగ్ బాస్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఈరోజు 1 hour ఎపిసోడ్ ఏమైంది రివ్యూస్ నేను ఇవ్వడానికి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు బిగ్ బాస్ షో అయితే కిర్రాక్గా ఉంది, పర్ఫెక్ట్ అనమాట. ఎంత క్యూరియాసిటీ పెంచిందంటే అంత క్యూరియాసిటీ పెంచింది. అలాంటి క్యూరియాసిటీ పెంచేవి ఏమి జరిగిపోయాయమ్మా అనేసి మీరు అడిగితే అవన్నీ చెప్తాను. అండ్ నిన్న జరిగింది కదండి ఒక పప్పీ టాస్క్, దాన్ని అయితే నిన్న ఆపేశారనమాట. ఇది 1 hour ఎపిసోడ్లో ఆపేయడం అంటే అక్కడ వరకు నిలిపారు. ఎవరు లాస్ట్కి సెకండ్ చీఫ్ అయ్యారని అయితే మనకు తెలియదు. ఈ రోజు ఎపిసోడ్లో కంటిన్యూటీ వేశారనమాట. కంటిన్యూటీ వేసి దీంట్లో ఎవరు సెకండ్ చీఫ్ అయ్యారైతే ఎవరయ్యారంటే నబీల్ అయ్యారనమాట. అది ఎలా అయ్యాడంటే ఫస్ట్ చీఫ్ పృథ్వీ అండ్ సెకండ్ చీఫ్ వచ్చేసి నబీల్ అవుతాడు. అది ఎలా అవుతుందంటే ప్రేరణ అండ్ నబీల్ లాస్ట్కి మిగులుతారనమాట. అందరూ బిగ్ బాస్ చెప్తారు, అందరూ హౌస్ ఓటింగ్ ప్రకారం ఎవరిని సెకండ్ చీఫ్గా మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారనేసి హౌస్కి అయితే బిగ్ బాస్ వదిలేస్తారనమాట. ఇంకా అందరూ డిస్కస్ చేసుకుంటారు. ప్రేరణని ఏ పాయింట్స్ పెట్టి ప్రేరణని వద్దనుకుంటారంటే, ప్రేరణ కొంచెం ఆవేశము, టాస్క్ వచ్చిందంటే అసలు మనిషిలాగే ఆడదు, చాలా ఆవేశం ఎక్కువ, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎట్టెట్టో మాట్లాడేస్తుంది, ఇంకా ఇక్కడ మెగా చీఫ్ ఒకరే ఉండాలంటున్నారు చీఫ్, మరి ఇంతమందిని కంట్రోల్ చేసుకెళ్ళే కెపాసిటీ ఉంటుందా లేదా అనేసి ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రేరణని వద్దనుకుంటారు. అండ్ పృథ్వీని వచ్చేసి తను వచ్చేసి ఇప్పటి వరకు ఎవరితో ఒక గొడవ వేసింది కానీ మూతి చూపించడం కానీ ఇలాంటివంతా చేసింది లేదు. అందరితో బాగుంటాడు, అందరితో మింగిల్ అవుతాడు, ఏదైనా ఉంటే తన స్పేస్లో కూడా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఇట్లాంటి ది బెస్ట్ పాయింట్స్ నబీల్ తీసుకుంటే గేమ్లో కూడా 100% ఇచ్చాడు. ఇలాంటి ది బెస్ట్ పాయింట్స్ తీసుకొని అయితే నబీల్ని వచ్చి అందరూ సెలెక్ట్ చేస్తామంటే బిగ్ బాస్ ఫైనల్గా పృథ్వీని అడుగుతాడు ఎవరు అనేసి. అంటే పృథ్వీ వచ్చేసి హౌస్ ప్రకారం అయితే అందరూ నబీల్ని సెలెక్ట్ చేసి, అంటే నబీల్ అయితే ఇంకా తన సంతోషానికి అయితే అసలు అవధులు లేవన్నమాట. అంత హ్యాపీ ఫీల్ అవుతాడు, అయ్యో చీఫ్ అయ్యాము అనేసి. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా ప్రేరణ ఏడుస్తుంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా చాలా 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 టఫ్ కాంపిటీషన్ అయితే ప్రేరణ ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి తను ఏడుస్తుంటే యష్మి వీళ్ళందరూ కన్సోల్ చేస్తుంటాడు. పృథ్వీ వచ్చి ఒక మాట అంటాడు అనమాట, ప్రేరణ నువ్వు ఆడిన ఆట ఇప్పుడు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది, నువ్వు చీఫ్ అయి ఉండకపోవచ్చు కానీ ఈ గేమ్ వల్ల నువ్వు ఇంకా చాలా దూరం వెళ్తావు. కరెక్ట్, ఈ గేమ్ ప్రేరణ ఆడిన విధానానికి జనాలు అయితే ఖచ్చితంగా ఆమె ఫ్యాన్స్ అయితే పెరుగునింటారు, ఓటింగ్ కూడా ఆమెకి ఖచ్చితంగా పెరిగిందనమాట. పృథ్వీ చెప్పింది 100% కరెక్ట్. అండ్ ఈ రోజు నైట్ అయితే అలాగే గడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోతుంది. చిటిక మీద చిటిక వేసేరా అనేసి సాంగ్తో అయితే చాలా జోష్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ తెల్లారవంగానే మన ఓం గారు అనమాట పాపం షింక్ దగ్గర ఏమో వర్క్ చేస్తుంటారు, ఇంకా టైమింగ్స్ వేసి అయితే సాంగ్స్ అయితే వేసేస్తారు. అందరూ ఇంకా లేస్తారనమాట. లేచిన తర్వాత అక్కడ చూపిస్తారనమాట ఎవరికి ఈ పాప విష్ణుకి అండ్ నిఖిల్కి అయితే కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏమంటే నిఖిల్ అంటాడనమాట, పృథ్వీ ఎలాగంటే ఒక చీఫ్గా ఉన్నాడంటే నాకు ఒకే ఒక భయం, ఏమంటే అవతలోడి మాట వినడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి వాడి ప్రాబ్లం ఇది లేకపోతే ఇది జరిగింది అది జరిగిందంటే పృథ్వీ ఈజీగా నమ్మేస్తాడు, కానీ అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం జరిగిందని అడగడు, ఏమీ చేయలేడు, అసలు పట్టించుకోడు, వాడికి ఏం చెప్పినా కూడా వినడు. ఇదే వాళ్ళలో ఉండేది, అదే నేను భయపడతా ఉండేది. కానీ విష్ణుప్రియ నువ్వు వాడిని బాగా హ్యాండిల్ చేస్తావు కాబట్టి నేను ఈ విషయం నీకు ఒకటే చెప్తున్నానని నిఖిల్ చెప్తానమాట. అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి పృథ్వీకి అయితే కాంప్లిమెంట్ ఇస్తుంది. ఏమంటే ఇప్పటి వరకు అగ్రెషన్ తగ్గించుకున్నాడు, ఆలోచన శక్తి కూడా పెంచుకున్నాడు, మనం ట్రై చేద్దాము అనేసి విష్ణుప్రియ చెప్తుంది అనమాట. ఇంక ఇంతలోనే బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏమంటే అందరూ సోఫాలో కూర్చొని అందరూ వచ్చి కూర్చుంటారు. ఇంకా ఈ హౌస్కి మొత్తం ఒకే చీఫ్ ఉండబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 చీఫ్లు ఉన్నారు, ఎవరు పృథ్వీ అండ్ నబీల్ ఎలక్ట్ అయ్యారు, కానీ వీళ్ళిద్దరిలో కూడా ఒకరే ఉండబోతారు అనమాట. అందరినీ శాసిచ్చేది ఒకే చీఫ్ అని చెప్తారు. అండ్ ఆల్రెడీ చీఫ్గా ఉన్న నిఖిల్ అండ్ సీతని అవి మా హారాలు ఇచ్చారు కదా, వాళ్ళని సత్కారం చేశారు, ఆ హారాలని తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో వచ్చేసి పెట్టేయమని చెప్తారనమాట. ఇంకా నిఖిల్ సీత 2 హారాలను తీసుకొని వేసి పెట్టేసి పాపం లాస్ట్ బాబాయ్ అయితే చెప్పేసి బయటకు వచ్చేస్తారు. అండ్ బిగ్ బాస్ అయితే టాస్క్తో రెడీగా ఉంటారు. ఏమా టాస్క్, ఇప్పుడు ఈ టాస్క్లో పృథ్వీ అండ్ అఫ్రిద్ ఇద్దరు ఆడి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మెగా చీఫ్ అవుతారనమాట.
అయితే టాస్క్ ఏమంటే ఈ టాస్క్ తర్వాత ఉంటుంది మెయిన్ పిక్చరు, అది ఏమో చెప్తాను. యష్మి బిహేవియరు ఒక మారి అనిపించింది అనమాట. నాకు ఎలా అనిపించిందో మీకు అలాగే అనిపించింది కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగా ఆమె అంతగా ఏం చేసింది అనేసి మీరు అడిగితే అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం గేమ్లోకి వెళ్ళిపోదాము. గేమ్లో ఎవరెవరు ఆడారు, ఎలాగ ఆడారు, ఎవరు విన్ అయ్యారు అనేది క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఆ గేమ్ ఏంటంటే ఒక నెట్ లాగా ఉంటుంది అన్నట్టు పైన, దాని కింద నుంచి పాక్కుంటూ రావాలి. దాని తర్వాత వచ్చి స్క్రూ లాగా ఉంటుంది అంటే దానికి కొన్ని వర్డింగ్స్ ఉంటుంది. స్క్రూ ఫాస్ట్గా తిప్పేసి ఆ వర్డ్స్ అంతా తీసుకురావాలి. మళ్ళీ ఒక చిన్న ఇది మాత్రం బ్రిడ్జ్, సన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట, దాని మీద నడుచుకురావాలి. దాని మీద కూడా కొన్ని వర్డ్స్ ఉంటుంది. అలాగే అన్నీ తీసుకొని వర్డ్స్ కలెక్ట్ చేసి లాస్ట్లో వచ్చేసి ఒక ఫ్రేమ్ ఆ వర్డ్స్ని అంతా గ్యాదర్ చేసేదానికి ఒక ఇది ఉంటుందంటే బ్లాక్స్గా అక్కడ వచ్చేసి అవన్నీ మొత్తం విప్పేసి దాని మీద కరెక్ట్గా పెట్టాలన్నమాట. అక్కడ ఏం వర్డింగ్స్ ఉంటుందంటే ఐ యామ్ మెగా చీఫ్ అని ఉంటుంది అనమాట. అది కరెక్ట్గా పెట్టాలి. కరెక్ట్గా పెట్టేసి గంట కొట్టేస్తే వాళ్ళు అయిపోయింది అనమాట టాస్క్. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. పృథ్వీ అండ్ అఫ్రీద్ అయితే హోరాహోరీగా ఇంకా గేమ్లోకి అయితే దిగుతారు. కానీ స్టార్టింగ్ చూసుకుంటే పృథ్వీ వచ్చేసి అఫ్రీద్ కంటే ఫాస్ట్గా దోగాడుకొని ముందరికి వెళ్ళిపోతాడు అనమాట. అలాగే దాన్ని కూడా చుట్టేసి వర్డ్స్ అంతా తీసేస్తాడు. పాపం అఫ్రీద్ వచ్చి కొంచెం స్లో అయిపోతాడు అనమాట. అది ఆ స్క్రూ దగ్గర తిప్పేటప్పుడు కొంచెం తనకి ఎక్కువ కళ్ళు తిరిగినట్టున్నది. మళ్ళీ పృథ్వీ అయితే ఏది పట్టించుకోకుండా సర అని పోయేసి అన్నీ కలెక్ట్ చేసుకొని వర్డ్స్ పెట్టేస్తాడనమాట. ఇంకా అఫ్రీద్ అయితే పాపం తల చుట్టిన దానికి ఆ బ్రిడ్జ్ మీద నడవలేక పట్టలేక ఎట్టొకటి చేసుకొని వర్డ్స్ మళ్ళీ ఆ బ్లాక్స్ ఉంటాయి వర్డ్స్వి, అవి కింద పడిపోతే కలెక్ట్ చేసుకుని ఎట్టొకటి ఫైనల్గా తీసుకొని వాడు పెడతాడనమాట. అప్పటికే వచ్చేసి పృథ్వీ వచ్చి తన నాట్స్ అంతా ఇప్పేసి రెడీగా పెట్టేసి ఉంటాడు. ఇంకా సర పెట్టేస్తాడు పృథ్వీ. ఇది పక్క అఫ్రీద్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాడు పెట్టేకి. ఇంకా ఇతను పృథ్వీ ఏం చేస్తాడు, మొత్తం కంప్లీట్ చేసి గంట కూడా వేస్తాడు అనమాట. అక్కడికి అయిపోయింది. గంట కొట్టేసిన తర్వాత మళ్ళీ మార్చడము, చేర్చడము, కూర్చోడము అవంతా చేయకూడదు. ఇంకా అఫ్రీద్ వచ్చేసి అందరు కొంచెం ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఆపకండి ఉండి చేయండి అనేసి అఫ్రీద్ వచ్చేసి కరెక్ట్గా పెడతా ఉంటాడు. ఇక్కడ జరిగిన మిస్టేక్ పృథ్వీలో ఏమంటే ఐ యామ్ మెగా చీఫ్ ఉంది కదా, ఐ మధ్యలో గ్యాప్ ఇవ్వడు అనమాట. ఐ యామ్కి మధ్యలో గ్యాప్ పెట్టాడు. ఆ గ్యాప్ తీసుకొని పోయి లాస్ట్లో పెడతాడు. కానీ అఫ్రీద్ ఏం చేస్తాడు, కరెక్ట్గా గ్యాప్స్ ఎక్కడెక్కడ రావాలో అక్కడక్కడ పెడతాడు అనమాట. ఈ విషయం పైన అఫ్రీద్ అయితే విన్ అయిపోతాడు. అఫ్రీద్ అయితే మెగా చీఫ్ అయిపోతాడు అనమాట. అంటే చీఫ్ నుంచి మెగా చీఫ్. ఈ విషయంలో సంచాలకులుగా వ్యవహరించిన ప్రేరణ చేయాల్సింది ఏమీ లేదు. ప్రేరణ తప్పే లేదనమాట. ఈమె యష్మి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక డ్రామా ఏడుస్తుంది. ఫస్ట్ పృథ్వీ గేమ్లో గెలవలేదని ఏడుస్తుంది. సన్నా ఇట్టబట్టుకుంటుంది, అట్టబట్టుకుని అది ఏమి చండాలమో తెలియదు. కానీ ఈ నిఖిల్ క్లాన్లోకి వచ్చినప్పటి నుంచి, ఈ సోనియా ఎలిమినేట్ అయినప్పటి నుంచి సోనియాని అట్లే లేని దాన్ని భర్తీ చేస్తారంటారు కదా, అలా చేస్తుంది అనమాట. ఈ యష్మి విరక్తి పుడుతుంది. ఇంతకుముందు యష్మి మీద ఉన్న యాంగిల్ వేరు. ఇప్పుడు క్లాన్లోకి వచ్చిన తర్వాత కొంచెం తన ప్రాస్పెక్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు ఆడియన్స్ వ్యూ కూడా యష్మి వచ్చేసి ఓన్లీ యష్మిలో సోనియా కనబడుతుంది తప్ప యష్మి కనబడటం లేదనమాట. అలాగా బిహేవ్ చేస్తుంది యష్మి. ఇక్కడైతే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఏడుస్తుంది. పృథ్వీ కూడా అంత ఏడవడు అనమాట గేమ్ ఓడిపోయినందుకు. ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే అట్ట చేస్తా లోపలికి పోతుంది. విష్ణుప్రియతో మాట్లాడుతుంది. ఏందిరా అది ఆ జడ్జిమెంటు, వాళ్ళకైతే పెట్టు సరిగ్గా పెట్టింది, వీడికి ఏమో చెప్పలేదు. ఎందుకు చెప్తారండి సంచాలకులు ఏమీ చెప్పరు. సంచాలకులు జడ్జిమెంట్ మాత్రమే చెప్తారు. మీ గేమ్ మీరు ఆడాలా. ఇప్పుడు పృథ్వీ గెలవలేదనేసి సంచాలకులు చెప్పలేదు, సంచాలకుల పైన వెళ్తుంది అనమాట ఈమె. అంతే. ఇటు విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉంటుంది, ఈ పక్క పృథ్వీ నడుచుకుంటూ వస్తారు. అట్టే అమ్మ పరిగెత్తుకుంటా పోయి పృథ్వీని గౌలించుకుంటుంది అనమాట. ఈ సోనియా గౌలించుకుంటానింది కదా, అట్ట వెంటనే పోయి గౌలించుకుంటుంది. అది ఏం కౌగిలి పురాణమో మనకు తెలియదు. మళ్ళీ లోపలికి పోతుంది, ఏడుస్తుంది. ఇక్కడ యష్మి అసలు స్వరూపము బయటపడుతుంది అనమాట. ఏమంటుందో తెలిసిన నిఖిల్ పృథ్వీ వీళ్ళతో మాట్లాడుతూ, ఏంటిరా నేను ఎన్నెన్నో గేమ్స్ ఆడాను రా, అట్ట స్ట్రాటజీ యూజ్ చేసి హ్యామర్ గేమ్ నుంచి ఇది అది అన్ని చేశాను రా, ఇప్పుడు పోయిందిరా, ఎవరు గెలవలేదురా, నేను ఆడింది వేస్ట్ అయింది వీడు అంటే, నీ ఏడుపంతా పృథ్వీ ఓడిపోయాడని కాదు సరేనా. నువ్వు చీఫ్ అయ్యే అర్హతని పృథ్వీకి వదిలేసావు, నీకు పోయింది, ఇంక పృథ్వీకి కూడా పోయింది. వీళ్ళ క్లాన్లో ఎవరికి రాలేదు.
అనవసరంగా ఈ పృథ్వీ గడి కోసం నేను త్యాగం చేసి సరే పృథ్వీకే ఓటేసి చీఫ్ అవ్వాలనేసరి నేను దొప్పించుకున్నాను. ఇప్పుడు మన క్లాన్లో ఎవరు గెలవలేదు, వాళ్ళ క్లాన్లో గెలిచిపోయారే. అయినా బిగ్ బాస్ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు క్లాన్స్ అంత లేవు, అందరూ ఒకటే అని. అయినా కూడా ఈ యష్మిలో ఎంత ఉందంటే అప్పటికి 2 క్లాన్స్ లాగే చూస్తుందన్నమాట. వీళ్ళదొక క్లాన్, వాళ్ళదొక క్లాన్. వాళ్ళ క్లాన్లో అఫ్రిద్ గెలిచాడే అనేసానని కొంచెం కూడా కంగ్రాట్స్ కూడా చెప్పదనమాట. అట్టే వచ్చి ఏడ్చుకుంటా వీళ్ళతో ఓవర్ యాక్షన్ ఇటు చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఊరికే హగ్గింగ్లు చేసుకోవడము. పృథ్వీ కూడా అంత ఏడవడండి, పృథ్వీ కూడా అంత ఏడవడు. ఇంకా నెక్స్ట్ అయితే నిఖిల్ పృథ్వీ ఏమో కూర్చునేసి ఏ వదులురా పృథ్వీ, నువ్వు చెప్పావు కదా, ఏం చెప్పావు, ఇదంతా చీఫ్ గీఫ్ అదంతా కాదు, గేమ్ రా అనేసానని. ఏడదు, నువ్వే ఈ మాట పృథ్వీకి చెప్తావు గేమ్ రా అని. మళ్ళీ నువ్వు వాడిన మాట ఏంది, హ్యామర్ గేమ్ నుంచి ఇది ఇది వేసి నేను చేశాను, ఇప్పుడు ఎవరికి రాలేదు అనేసానని వేరే ప్రేరణని వేరే అనేసని ఆపేస్తుంది. ప్రేరణ క్యారెక్టర్ గురించి తీసుకొస్తుంది అనమాట యష్మి. అక్కడ ఏమి క్యారెక్టర్ అనేసని ఆపేస్తుంది అనమాట. ఎంత చండాలం అంటే యష్మి దిగజారిపోతుంది. నిఖిల్ క్లాన్లోకి ఎప్పుడైతే వచ్చారో, ఈ సోనియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో దిగజారిపోతుంది అనమాట. రోజుకి ఈ పృథ్వీని ఎంకరేజ్ చేయడం, పృథ్వీని ఓన్లీ హగ్గుల్లోనే ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది వీడికి అయిపోతే బిగ్ బాస్ వచ్చి సూపర్ ట్విస్ట్ అయితే స్టార్ట్ చేశాడనమాట. అది ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. నాగార్జున గారు వచ్చేసి లాస్ట్ వీకెండ్ వచ్చి మనకు అనౌన్స్ చేశారు అందరికి, ఆడియన్స్కి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుందని. అది ఈరోజు జరిగిందనమాట. అండ్ దీంట్లో వచ్చి నిఖిల్ సేవ్ అయిపోతాడు, పృథ్వీ సేవ్ అయిపోతాడు, నిఖిల్, అఫ్రిద్ అండ్ మణికంఠ సేవ్ అయిపోతారు అనమాట. ఇంకా నామినేషన్స్లో ఉండింది, లాస్ట్లో ఉండింది ఓం గారు, నైనిక అండ్ విష్ణు. కాబట్టి వీళ్ళు ముగ్గురిని నిల్చుకోమని చెప్తారు. రెడ్ లైన్స్ గీసేసి ఉంటారు స్టెప్స్ వైజ్గా అనమాట. వీళ్ళల్లో ఎవరవుతారు అనేసి హౌస్ మేట్స్ని జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పమంటారు అనమాట. ఒపీనియన్ చెప్పినప్పుడు ఒక్కొక్కరు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఓం గారినే ముందరకు తోస్తాం, ఒక్కొక్క స్టెప్ ముందరకు తోసి వీళ్ళే ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి అనే రీజన్స్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఓం గారికి వచ్చేసి ఆయన ఈ 2-3 రోజులుగా ఆడుతున్నారు, ముందు నుంచి కొంచెం యాక్టివ్, వీళ్ళతో కంపేర్ చేస్తే ఈయన అంత ఇది కాదు అని మాకు అనిపించిందని అందరూ ఇదే రీజన్ చెప్పి ఓం గారిని ముందరకు వస్తారు. అలాగే విష్ణుప్రియకు కూడా 1-2 ఓటింగ్ వస్తుంది, మా నైనికకు కూడా ఒక ఓటింగ్ వస్తుంది అనమాట. కానీ లాస్ట్లో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏమనంటే, మీ ఇంట్లో ఉండే కంటెస్టెంట్స్ ప్రకారం ఓం గారు వచ్చేసి ఎలిమినేట్ అయిపోతారు అని. అలాగే అవుట్ సైడ్ ఉన్న ప్రజల తీర్పు కూడా ఇదే, ఓం గారు ఎలిమినేట్ అవబోతున్నారు అనేసి చెప్పేసి ఓం గారిని అయితే హౌస్లోంచి ఎగ్జిట్ చేసేస్తారు. ఇంకా పాపము వీళ్ళిద్దరిలో నైనిక అండ్ విష్ణులో ఎవరు ఎలిమినేట్ అయిపోతారని సీత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. లిటరల్లీ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరితో ఉండే బాండ్ అట్లాంటిది సీతకి. ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వలేదనేసి హగ్ చేసేసుకొని అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా అక్కడికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మనకి ఇంకా తెలీదు ఓం గారిని తీసుకొని పోయి సీక్రెట్ రూమ్లో వేస్తారా, లేకపోతే అట్లే డైరెక్ట్గా ఎలిమినేషన్. ఈసారి సీజన్ 8 అయితే అండి నిజంగానే ఇప్పుడిప్పుడు అనమాట. ఇప్పుడు అంటే మరి ఒక 2-3 వీక్స్గా ఇప్పుడు పుంజుకునింది ముందరికి. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్విస్ట్లు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా గేమ్స్ ఇంట్రెస్టింగ్గా తీసుకొని పోతున్నారనమాట ఎపిసోడ్ని అయితే. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత ఇంకా ఆసమ్గా ఉండబోతుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ దిస్ ఈస్ ఫర్ ద డే అండ్ సైనింగ్ ఫర్ ద టుడే అండ్ ఐ లవ్ యూ. గుడ్ నైట్, బాయ్.